సో కార్తిక్ గారు, ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశమైంది. మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆ క్యాబినెట్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. చాలాసేపటి నుంచి కూడా క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఏ అంశాల మీద ప్రస్తావిస్తున్నారు, ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి, ముఖ్యంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల మీదే ఎక్కువగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉంది అనేది, ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన గడువు ఒకవైపు కంప్లీట్ అయిపోయింది, తొందరలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు కేంద్రం నుంచి బీసీల రిజర్వేషన్ల దాంట్లో ఎలాంటి నిర్ణయం రాలేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకొని ఉంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు లోపల? అయితే మేడం, ఈరోజు ఏదైతే బీ కోసం మాట్లాడుతున్నారో దానిపైన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఎందుకు అంటే నిజంగా బీసీలను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. ప్రతిపక్షాలు వీళ్ళందరూ ఏంది అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలేదు. 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదు. కానీ అధికారంలోకి వస్తామో రామో తెలియని రోజు కామారెడ్డిలో మేము చేసినటువంటి హామీని గురించి మాత్రం ప్రభుత్వం ఏర్పడినటువంటి వారం 10 రోజుల నుంచే మీరు ఆడ చెప్పిండ్రు కదా ఏమైంది, ఈడ చెప్పిండ్రు కదా ఏమైంది, 6 గ్యారెంటీలు ఏమైంది, ఈ హామీ ఏమైంది, ఆ హామీ ఏమైందని పొద్దున్నేసి అందరూ మా మీద పడ్డారు. కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆరోపణలను, వీళ్ళందరూ విసిరేస్తున్న ప్రతి రాయిని కూడా తీసుకొని మేము దానికి ఒక ఫౌండేషన్ వేయాలని ప్రణాళిక రచించాం. ఏంటి? బీసీలకు మంచి చేయాలి, బీసీలను ముందుకు తీసుకెళ్ళాలి, బీసీలను రాజకీయంగా పైకి తీసుకెళ్లాలన్నటువంటి చిత్తశుద్ధితోని మేము ఈరోజు కులగణన చేసినాం. దాన్ని ఢిల్లీకి పంపించి అక్కడి నుంచి ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ఇది చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీగా మేము 42% ఇస్తామని ఛాలెంజ్ చేసినాం. అట్లాగే అన్ని పార్టీలు కూడా 42% బీసీలకు టికెట్లు ఇవ్వాలని కూడా ఆల్టర్నేట్గా అంటే యాక్షన్ ప్లాన్ బిగా కూడా చట్టసభల్లో దీన్ని ముందుకు ప్రతిపాదనగా ముందుకు పెడితే దీనిపైన మాట్లాడాల్సినటువంటి వాళ్ళు, దీనిపైన చర్చ చేయాల్సినటువంటి వాళ్ళు ఆ దానిపైన చర్చ చేయకుండా మేము చర్చలో నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి చాలా బాధ్యతారహితంగా వాళ్ళు అసెంబ్లీలో నుంచి వెళ్ళిపోయారు. కల్వకుంట్ల తారక రామారావు వీళ్ళంతా. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి బీసీలకు సంబంధించినటువంటి కులగణనకు సంబంధించి పూర్తి విషయాలను కూడా దేశానికే తలమానికంగా దిక్సూచిగా మేము ఈరోజు ఇక్కడ నిర్ణయించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తూ చాలా బాగా చేశారు, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఇది దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉందని వారు ఒక అప్రిసియేషన్ చేశారు. దానికి సగం చదువుకున్నటువంటి, అజ్ఞానంలో చదువుకున్నటువంటి, విజ్ఞానం నేర్పనటువంటి, విజ్ఞానంలో చదువుకున్నటువంటి మా హాఫ్ నాలెడ్జ్ ఆవేశం స్టార్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించడానికి కూడా ఆయనకు పూర్తిగా దానికి జ్ఞానం లేకపోతే దాన్ని మేమేం చేయలేం. వారు పూర్తి లెటర్ని చదవకుండా వారు ఏమన్నారు, ఈ లెటర్ మీకోసం అంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు, while I would have been delighted to the part of this significant and auspicious occasion, I regret that due to prior commitments I will be unable to attend అని రాసి పులి స్టాప్ పెట్టారు. పెడితే దీన్ని పట్టుకొని ఇదేదో పెద్ద విషయం మాట్లాడింది సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి గురించి అని చెప్పి ఆమె ఖాళీ ఆ సమావేశానికి రాలేనని లెటర్ పంపించిందని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. దాని కింద కంటిన్యూషన్ కూడా చదివితే ఏం ఉంటుంది, పులి స్టాప్ పక్కన హౌఎవర్ కామా ఐ ఎక్స్టెండ్ మై వార్మెస్ట్ గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండ్ ఆల్ పార్టిసిపెంట్స్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ అండ్ మెమోరబుల్ ఈవెంట్ అని రాసింది. దీన్ని ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టారు కల్వకుంట్ల తారక రామారావు గారు. ఈరోజు క్యాబినెట్లో మేము బీసీలకు 42% టికెట్లు ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, అంటే ఎక్కడ ఏ చిన్న అంశం దొరికినా దాన్ని పట్టుకొనైనా సరే, ఏమంటారు, కుక్క తోకను పట్టుకొనైనా మనం గోదావరిని మొత్తం ఈదొచ్చు అనేటువంటి ఒక సామెత ఉంది మన దగ్గర. అట్లాంటి అవకాశం ఎక్కడ దొరికినా కూడా బీసీలకు మంచి చేయాలి, బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకురావాలి, అన్ని అంటే విద్య కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఇట్లా అన్ని దాంట్లలో కూడా
వారికి పూర్తి స్థాయిలో వారికి 42% వారికి రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. దానికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం కాంగ్రెస్ పార్టీగా మేము కూడా వ్యక్తపరుస్తున్నాం. అయితే దీనిపైన సహకరించాలని ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. సో రామ్మూర్తి గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ ఏదైతే ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి కులగణన చేశాము. దానికి తగ్గట్టుగానే 42% రిజర్వేషన్ అసెంబ్లీలో ఆమోదించుకొని కేంద్రానికి పంపాము. కేంద్రం దగ్గర బిల్లు పెండింగ్ ఉంది కాబట్టి సరే వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు. ఈ లోపల స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాము పార్టీ పరంగానే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ కేబినెట్ మీటింగ్లో కూడా ఏం చేయాలనే దాని మీద చర్చిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ బీసీలకు సంబంధించి ఎప్పుడైనా న్యాయం చేసింది, గతంలో చేసిందైనా ఇప్పటికి మీదట చేయబోయేదైనా కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి ఒకవైపు కేటీఆర్ గారు చెప్తున్నారు. మాట తప్పిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి, అలాగే స్థానిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెట్ రైట్ అవుతుంది. ఇవన్నీ కూడా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అట్లే సోషల్ మీడియాలో ఏదైతే ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారో, మొన్న రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు తనని పొగుడుతూ ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ నాకు ఆస్కార్తో సమానం, నోబెల్తో సమానం అని చెప్పేసి ఆ రోజు ఆయన మాట్లాడిన సందర్భంలో ఆవిడ ఎక్కడా కూడా పొగిడినది లేదు. ఆ మీటింగ్కి రాలేకపోతున్నానని మాత్రమే ఆవిడ చెప్పారు. కానీ దాని కంటిన్యూషన్లో